ప్రధాని మోడీ రేపు కర్నూలు, నంద్యాల జిల్లాల్లో పర్యటించబోతున్నారు. ఢిల్లీ నుంచి ఓర్వకల్లు విమానాశ్రయం చేరుకుని అక్కడి నుంచి ప్రత్యేక హెలికాప్టర్లో శ్రీశైలం చేరుకుంటారు. జ్యోతిర్లింగం, శక్తిపీఠం క్షేత్రాలను దర్శించుకుంటారు. మల్లికార్జున స్వామి, భ్రమరాంబికాదేవికి ప్రత్యేక పూజలు నిర్వహిస్తారు. అనంతరం శివాజీ స్ఫూర్తి కేంద్రాన్ని సందర్శిస్తారు. శ్రీశైలంలోని ఘంటామఠంలో పురావస్తు శాఖ ప్రదర్శించినటువంటి తామ్ర శాసనాలను, రాగి రేకులను, నాణాలను తిలకిస్తారు. ఆ తర్వాత ప్రత్యేక హెలికాప్టర్లో కర్నూలు నగర శివార్న ఓర్వకల్లు మండలం నన్నూరు టోల్ ప్లాజా దగ్గర రాగమయూరి గ్రీన్ హిల్స్ కు చేరుకుంటారు ప్రధాని. అక్కడ సూపర్ జీఎస్టీ, సూపర్ సేవింగ్స్ భారీ బహిరంగ సభలో మోడీ పాల్గొంటారు. రాష్ట్రంలో కేంద్ర ప్రభుత్వంలోని వివిధ శాఖలు 13,429 కోట్లతో నిర్మించనున్నటువంటి 16 ప్రాజెక్టులకు ప్రధాని శంకుస్థాపన చేయనున్నారు. దేశంలోనే జీఎస్టీ 2.0 పై అవగాహన కల్పించేందుకు నిర్వహిస్తున్న తొలి సభ ఇది. ఇక సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్, మంత్రి లోకేష్ సహా కేంద్ర, రాష్ట్ర మంత్రులు, కూటమి పార్టీల ప్రముఖ నాయకులు హాజరు కానున్నారు. రాష్ట్ర ప్రభుత్వం ప్రధాని సభను ప్రతిష్టాత్మకంగా తీసుకుంది. ఈ సభకు 3 లక్షల మందికి పైగా హాజరయ్యేలా భారీ ఏర్పాట్లు చేస్తున్నారు. నల్లమల అడవుల్లోని శ్రీశైలం ప్రధాని మోడీ పర్యటన నేపథ్యంలో పటిష్టమైన నిఘా ఉంచారు. భద్రతా కారణాల దృష్ట్యా ఇప్పటికే అటవీ ప్రాంతాన్ని జల్లెడపట్టారు. కేంద్ర బలగాలతో కూంబింగ్ చేశారు. డీజీపీ ప్రధాని పర్యటన ఏర్పాట్లను స్వయంగా పర్యవేక్షించారు. ప్రధాని పర్యటన నేపథ్యంలో సున్నిపెంటకు హెలికాప్టర్లతో ట్రయల్ రన్ నిర్వహించారు. పీఎం భద్రతకు సంబంధించిన ప్రత్యేక బలగాలు, అధికారులు ట్రయల్ను పరిశీలించారు. ప్రధాని మోడీ రేపు ఏపీలోని ఉమ్మడి కర్నూలు జిల్లాలో పర్యటించబోతున్నారు. శ్రీశైలంలో భ్రమరాంబ, మల్లికార్జున స్వాముల వారిని మొదట దర్శించుకుంటారు ప్రధాని. సూపర్ జీఎస్టీ, సూపర్ సేవింగ్స్ పేరుతో కర్నూలులో నిర్వహించే భారీ సభలో పాల్గొంటారు మోడీ. ప్రధాని పర్యటన ఏర్పాట్లపై మరిన్ని వివరాలు మా రిపోర్టర్ చంద్రశేఖర్ అందిస్తారు. ప్రధానమంత్రి నరేంద్ర మోడీ రేపు ఉమ్మడి కర్నూలు జిల్లా పర్యటనకు రానున్నారు. ఆ సందర్భంగా శ్రీశైలంలో కూడా భ్రమరాంబ, మల్లికార్జున స్వాముల వారిని దర్శించుకుని ఆ తర్వాత కర్నూలులో ఏర్పాటు చేసిన సూపర్ జీఎస్టీ, సూపర్ సేవింగ్స్ బహిరంగ సభలో పాల్గొంటారు. ఆంధ్రప్రదేశ్లో 13,429 కోట్ల పెట్టుబడులతో శంకుస్థాపనలు చేయనున్నారు. ఈ సందర్భంగా ప్రధాని పర్యటనకు రాష్ట్ర ప్రభుత్వం భారీ ఏర్పాట్లు చేసింది. మనం చూడొచ్చు, ప్రస్తుతం ప్రధాని రేపు ప్రసంగించబోయే బహిరంగ సభ ప్రాంగణంలోనే ఉన్నాం. ఇక్కడ ప్రధానంగా 3 భారీ టెంట్లు ఏర్పాటు చేశారు. మనం ఉన్న ఈ ప్రాంతం ప్రధాన టెంట్ అని చెప్పుకోవచ్చు. ఇక్కడ ఈ సభలోనే ప్రధాని నరేంద్ర మోడీ ప్రసంగిస్తారు. ప్రధాని సభ ఏర్పాట్లలో 35 మంది ఐఏఎస్ అధికారులు, 37 మంది ఐపీఎస్ అధికారులు, 200 మంది రాష్ట్ర స్థాయి అధికారులు పాల్గొన్నారు. హోంమంత్రి, డీజీపీ కూడా కర్నూలుకు చేరుకున్నారు. ప్రధాని సభ ఏర్పాట్లను స్వయంగా ఉండి పర్యవేక్షిస్తున్నారు. కేంద్ర బలగాలు, రాష్ట్ర పోలీసు బలగాలు ఇప్పటికే కర్నూలు చేరుకున్నాయి. సభా ప్రాంగణం మొత్తం పోలీసు వలయంగా మారిందని చెప్పుకోవచ్చు. ఎస్పీజీ బృందాలు కూడా ఈ ప్రాంతాన్ని పరిశీలించి భద్రతా ఏర్పాట్లను పరిశీలించాయి. కేంద్ర బలగాలు ఇప్పటికే ఈ ప్రాంతం అంతా చేరుకున్నాయి. ఈ సభా ప్రాంగణాన్ని కొద్దిసేపట్లోనే కేంద్ర పోలీసు బలగాలు స్వాధీనం చేసుకుని అడుగడుగున తనిఖీ చేయనున్నారు. 8 మంది మంత్రులు ప్రధాని ఏర్పాట్లను పర్యవేక్షించారు. ఆయా శాఖల మంత్రులు ఇక్కడికి చేరుకొని ఆయా శాఖలతో సమన్వయం చేసుకుంటూ ప్రధాని సభను దిగ్విజయం చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం పూర్తి స్థాయిలో కసరత్తు చేస్తోంది. రాష్ట్రంలో అనేక ప్రాజెక్టులకు ప్రధాని శంకుస్థాపన, ప్రారంభోత్సవాలు చేయనున్నారు. 13,429 కోట్లతో 16 ప్రాజెక్టులను ఆయన శంకుస్థాపన చేస్తారు. మనం చూడొచ్చు, 3 లక్షల మంది కూర్చోవడానికి ఈ వేదికలను సిద్ధం చేశారు. దాదాపు 400 ఎకరాల్లో ప్రధాని సభ కోసం ఏర్పాట్లు చేశారంటే ఏ స్థాయిలో సభ నిర్వహిస్తున్నారనేది మనకు స్పష్టమవుతుంది. కీలకమైన 2 జాతీయ ప్రధాన రహదారులు ఉండడంతో ఆ వాహనాలను పూర్తి స్థాయిలో మళ్లించారు. ఈ మార్గంలో ఏవి కూడా ప్రైవేటు వాహనాలు, భారీ వాహనాలు ఇక్కడికి రాకుండా పూర్తి స్థాయిలో ఆంక్షలు విధించారు. మొత్తం మీద ఎప్పుడూ లేనంతగా ఉమ్మడి కర్నూలు జిల్లాలో భారీ ఎత్తున ఈ ప్రధాని సభ నిర్వహిస్తున్నారు. మొత్తం మీద రేపు ప్రధాని మోడీ సభ పూర్తి స్థాయిలో విజయవంతం చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం నడుం బిగించింది. కెమెరామెన్ మధుతో చంద్రశేఖర్, ఎన్టీవీ, ప్రధాని సభ.